హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓడే ఫ్యాక్టరీ అండి, ఆర్డినేషన్ ఫ్యాక్టరీ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం తేరింది. ఈ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణలో నుంచి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రావడం తేరిందండి. గైస్, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అవుతారు, ముందే చెప్తున్నాను. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 10th క్లాస్ వాళ్ళకు, అదేవిధంగా ఐటీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వేకెన్సీ అనేది అప్రెంటిస్‌షిప్ ట్రేడ్ వేకెన్సీ అయితే ఉండడం తేరింది. అంటే 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అదేవిధంగా 10th వాళ్ళకైతే 2 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు 10th పైన ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్రెంటిస్‌షిప్ జాయిన్ అయితే మీకు అనేది మీ ఐటీతో పాటు అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ కూడా కంప్లీట్ అవుతుంది. అందరికీ మంచి అవకాశం అండి, ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఎలాంటి అప్లై కావచ్చు, మిగతా ఏమైతే చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరైతే ఇంటర్వ్యూ వెళ్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ అయితే నార్మల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాంట్లో అనేది మీ మార్క్స్ మిగతా చూసి అయితే మీకు అనేది సీట్ అనేది కన్ఫర్మ్ అయితే చెప్తారు. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చెప్తారు. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను, వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్లోనే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అని ఇక్కడ ఇవ్వడం తేరింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు గమనించవచ్చు 361 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో ఐటీఐ వాళ్ళకైతే 311, 10th వాళ్ళకైతే 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ గైస్, ఒకడైతే ఇక్కడ మీరు ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ట్రేడ్ వైజ్గా వేకెన్సీ అనేది చూసుకునే ముందు అయితే ఎలక్ట్రీషియన్లో అయితే 36 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రో మెకానిక్ వాళ్ళకు 20, ఫిట్టర్ వాళ్ళకైతే ఇక్కడ 103 వేకెన్సీస్, ఫౌండరీ మ్యాన్ వాళ్ళకు 30, మిషనిస్ట్ వాళ్ళకైతే 30, తర్వాత మేల్ బ్రైట్ వాళ్ళకు 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మోల్డర్లో 4 వేకెన్సీస్, తర్వాత గ్రైండర్ వాళ్ళకు 8, అండ్ హీట్ ట్రీట్మెంట్ వాళ్ళకు 2, తర్వాత స్టోనోగ్రాఫర్ వాళ్ళకైతే 2 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. పెయింటర్ 3, టర్నర్ వాళ్ళకు 15, అదేవిధంగా డాట్ మ్యాన్ సీల్ వాళ్ళకు 2, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 30, మోటార్ మెకానికల్ వాళ్ళకు 3, డీజిల్ మెకానికల్ వాళ్ళకు 3, కోపా వాళ్ళకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత 10th పైన ఆల్ ట్రేడ్లో అనేది 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే September 25 అయితే మీకు అనేది ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఐటీఐ సంగారెడ్డిలో అయితే ఉంటుంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అయితే ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఐటీ అయితే ఉంటుంది. అక్కడికైతే మీరు వెళ్ళైతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఒరిజినల్ అని ఇవ్వడం తేరింది. దీంట్లో అయితే ఎస్ఎస్సి మెమో అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఐటీ ట్రేడ్ మెమో కావచ్చు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 1 సెట్ అనేది మీకు పాస్పోర్ట్ సైజ్ కాపీ అయితే తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే ఓన్లీ 1 ఇయర్ ఇక్కడ మీకు ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. దాంట్లో అయితే మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాత 10th పైన మీరు వెళ్తే మీకు 2 ఇయర్ అయితే ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి మీకు అనేది జాబ్ అయితే కాదు, ఇది ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీరు చూడండి. థ్యాంక్ యూ.